మనం నేర్చుకున్నాం. ఉగ్రత దినము ఏ విధంగా ఉంటుందో, ఏ విధంగా ఉగ్రత మన మీదకి వస్తుందో మనము నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు ఉగ్రత దినము ఎవరు తప్పిస్తారు? ఉగ్రత దినములలో ఎవరు తప్పిస్తారు? ఈరోజు మనము నేర్చుకోబోతున్నాం. నిన్న శుక్రవారము ఉగ్రత దినము గురించి మనము నేర్చుకున్నాము. ఉగ్రత వస్తుంది, ఎలా వస్తుందో అనేది మనం నేర్చుకుంటూ వచ్చాం కనుక ఇప్పుడు ఉగ్రతలో నుంచి ఎవరు తప్పిస్తారు అనే విషయాలు మనం ఇక్కడ చూద్దాం. ఉగ్రత దినము ఎవరు తప్పిస్తారు అంటే యేసు క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చాడు. లోకానికి వచ్చిన వాడు ఏం చేశాడు? 33.5 సంవత్సరము మన మధ్యలో జీవించి 33.5 సంవత్సరము మన మధ్యలో ఆయన జీవించి మన కొరకు కలవరి శిలువలో బలియాగమై ఆయన రక్తమంతా భూమి మీద చిందించి తండ్రి మహిమలోకి వెళ్ళాడు. చప్పట్లు కొడుతూ తండ్రి మహిమ దగ్గరికి వెళ్ళాడు. ఆయన మహిమలోకి వెళ్ళిపోయాడు. మరి మనం 60 ఏళ్ళలో 70 ఏళ్ళలో మహా అంటే అధికమించితే 80 ఏళ్ళు. అప్పటికి ఆయాసము, మనకు దగ్గు, కుంటడము, పండ్లు ఊడిపోయి మాంసం తిన్నాక కైమాలు చేయించుకొని సప్పరించి తింటూ మనం బ్రతకాలని ఇంకా ఆశ ఉంటుంది. ఒక ముసలామంట, ఒక ముసలామ ఇంకా ఎందుకు అలాగున్నావు, ఊగుతా తిరగడం ఎందుకు, ఊగుతా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం ఎందుకంటే నాకే బతకాలని ఉందా అన్నదంట. మరి ఏమి ఎందుకు బతుకుతున్నామంటే అదో ఆ పిల్లకు పెళ్లి చూసి చచ్చిపోదాం అనుకున్నా, ఆ పిల్లకు పెళ్లి చూసి చచ్చిపోదాం అనుకున్నదంట. చూడండి, ఆ పిల్లకు పెళ్లి చేసి చచ్చిపోదామంటే ఆ పిల్లలకు 18 ఏళ్ళు 19 ఏళ్ళు ఉంటే ఏదో 1 సంవత్సరమో 2 ఏళ్ళు బతికి చనిపోదు. అప్పటికే 90 ఉన్నాయంట. ఆ ముసలమ్మకు 90 ఏళ్ళు ఉన్నాయంట. ఆ పిల్లను పెళ్లి చేసి ఆ పెళ్లి చూసి చచ్చిపోదామని ఉన్నారంటే పిల్ల ఏది ఎక్కడ ఉంది అనంటే జోల్లో ఉందంట. జోల్లో ఉన్న పిల్ల, బాగా వినండి, జోల్లో ఉన్న పిల్ల ఎప్పుడు పెద్దదవుతుంది, ఎప్పుడు పెళ్లి చూస్తుంది అంటే 90 ఏళ్ళు అంటే ఆ పిల్లకు మళ్ళా 20 ఏళ్ళు వచ్చేంత వరకు అంటే 110 ఏళ్ళు బతకాలని ఆశపడతాము. దేవుని పిల్లరా గమనించండి, మనిషికి ఒక ఆశ ఉంటుంది, కానీ ఆ ఆశ అనేది లోకం మీద ఉన్నంత వరకు మనకు ఏ ప్రయోజనము ఉండదు. మన ఆశ ఎవరి మీద ఉండాలి అని అంటే మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభు మీద మనం ఆశ కనుక ఉంటే నీవు నీ కుటుంబము ప్రభు దగ్గరికి ఎత్తుపడతారు. అలాంటి ఆశ కలిగి మనము బ్రతకాలి. దేవుని ప్రియులను గమనించండి. చూద్దాం, రెఫరెన్స్ లో చూద్దాము. 24 మత్తయి సువార్త 24. ఎవరు ఉగ్రత దినము వచ్చినప్పుడు ఎవరు మనకు తప్పిస్తారో ఇక్కడ మనకు లేఖనాల ద్వారా మనము చూద్దాం. 24వ అధ్యాయము 21వ వచనము చూద్దాం. 21వ వచనము చూద్దాం. లోక ఆరంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు, ఇంకా ఎప్పుడును కలగబోదు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య సందేశంలోకి వెళ్దాం. మహాగణుడమైన మా దేవా, మహోన్నతుడమైన మా తండ్రి, సర్వలోకమును సృష్టించిన సృష్టికర్తమైన నా దేవా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను.
చదవబడిన లేఖనము నీది ప్రభువా, వివరించగలిగిన జ్ఞాన ఉపదేశముతో నన్ను నింపి నీ ఆత్మ అభిషేకముతో నీ మాటలు నీ బిడ్డలకు వెల్లడి పరిచి మీరు మహిమ పొందాలని యేసు నామములో అడుగుతున్నాను కన్న తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చదవబడిన లేఖనం మనకి ఏమని సెలవిస్తా ఉంది అంటే, లోక ఆరంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎన్నడూను కలగబోదు. హల్లెలూయా. నువ్వు దేవుని కలిగి దేవునితో నడుచుకుంటే ఎట్లాంటి సమస్యైనా, ఎట్లాంటి శోధనైనా, ఎలాంటి బాధైనా అది నీకు కలిగినా నా దేవుడు దాన్ని తీసేయడానికి సమర్థుడుగా ఉన్నాడు. ఎట్టి శ్రమ అంటది, ఎట్టి శ్రమ అంట లోక ఆరంభంలో ఉందంటది. లోక ఆరంభంలో వచ్చింది శ్రమ. ఇది ఇప్పటికి ఇంకా శ్రమ ఉండదు అంటున్నాడు. ఎందుకు ఉండదు శ్రమ? దేవుని కలిగి దేవునితో నువ్వు నడుచుకుంటే అట్టి శ్రమను దేవుడు తీసేస్తాడు. నాకు లోకమే కావాలా, నేను లోకములోనే తిరుగుతాను, లోకమే మంచిది, లోకంలోనే సంతోషం ఉంది, లోకంలోనే ఆనందం ఉందని నువ్వు అనుకుంటున్నావా? అది ఎంతో కాలము నీకు సంతోషాన్ని ఇవ్వదు, ఎంతో కాలం నీకు ఆనందం ఇవ్వదు. నీకు దుఃఖ దినాలే గడువులు. దేవుని ప్రియులారా గమనించండి, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, అట్టి శ్రమ కలగదు మనకు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మత్తయి గారు మాట్లాడుతూ ఉన్నారు, ఇంకా మనకు శ్రమ రాదు. ఎందుకు రాదు? శ్రమ ఎందుకు రాదు? మన కొరకు ఆ కలవరి శిలువలో రక్తము కాల్చినవాడు, రక్తము చిందించినవాడు, కొరడ దెబ్బలు తిన్నవాడు, కలవరి శిలువలో యెరూషలేమంతా ఈదులన్నీ ఈడబడిన వాడు మన కొరకు ఈ లోకానికే వచ్చాడు. అందుకే మనకు శ్రమ ఉండదన్నారు. చప్పట్లు కొడుతూ ఎప్పుడైతే శ్రమ ఉండదు అన్నారంటే మన కొరకు రక్తము చిందించిన వాడు గొప్పవాడు, రక్తము చిందించిన వాడు గొప్పవాడు, ఈ లోకానికి వచ్చిన వాడే గొప్పవాడు. ఆయన పేరే ఇంటే అపవాదికి గడగడ వణుకొస్తుంది. ఆయన పేరు వింటే అపవాదికి గడగడ వణుకొస్తుంది. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆయన నజరేతు పురములో నుంచి వచ్చాడు ఆయన. అందుకే ఆయన పేరు నజరేతు నుంచి వచ్చాడు కనుకనే ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన వచ్చాడు ఈ లోకానికి కాబట్టి ఇంకా అట్టి శ్రమ మనకు లేదు అని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? ఆయన్ను కలిగి ఉన్నవారు చెప్తున్నారు. ఆయన్ను కలిగి ఉండకపోతే నీకు శ్రమ ఉంటుంది. ఆ శ్రమ చల్లగా ఉండదు. తిననీకి పనులుండవు, నీకు పనులుండవు, నడవడానికి నీకు కాళ్ళు ఉండవు. మొదటిలో నువ్వు ఎలా తిరిగావు? చెంగున ఎగురుతూ, గంతులేస్తూ, గోడలు ఎగురుతూ, కొమ్మలు ఎగురుతూ తిరిగిన నీ బ్రతుకైనా నా బ్రతుకైనా ఇప్పుడు ఏమైపోయింది? కులికి నడుస్తున్నాం. దేవుని ప్రియులారా గమనించండి, నువ్వు దేవుని కలిగి, నువ్వు దేవుని ఆశ్రయించి, నువ్వు దేవునితో నడుచుకుంటే కొంత మేరైనా
నీ శ్రమ తగ్గుతుంది. ఎంతకాలం లోకంలో జీవిస్తావు? ఎంతకాలము పాపములో జీవిస్తావు? ఎంతకాలము ఈ లోకాన్ని అనుసరించి నడుస్తావు? లోకాన్ని వదులు, లోకాన్ని వదులు, పాపాన్ని వదులు, పరలోక రాజ్యం వైపు నీ కనులు ఎత్తుగా. పరలోక రాజ్యంలో నా ప్రభు నీ తట్టే చూస్తున్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభునామని మహిమపడదాం. నీ తట్టే చూస్తున్నాడు. నా కుమార్తె రా, నా కుమారుడా రా అని ప్రభు నీ తిట్టు నా తిట్టు చూస్తున్నాడు. ఆయన ఎవరు సిద్ధముగా ఉంటే వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారు. ఈడ చెప్పిన మాటలు ఈయన మర్చిపోయి దావుమ్మటి ఏం చేస్తారు? చెన్నంపల్లె పంచాయతీలు పెట్టుకొని పోతూ ఉంటారు చాలా మంది. దేవుని బిడ్డలముగా బ్రతికితే, దేవుని బిడ్డలముగా బ్రతికితే రోషము కలిగి బ్రతకాల. రోషము లేని జీవితము నాశనం. రోషము పౌరుషము లేని జీవితమే నాశనము. రోషంలో బ్రతకాల. రోషం నీకు లేదా? నా ప్రభు దగ్గర ఉంది రోషం. రోషం ఉన్నది కనుకనే ఎవరి దగ్గర పోయి తలలు వంచాకని చెప్పాడు ఆయన. ఎవరి దగ్గర నీ తల వంచాకు, ఎవరి దగ్గర నువ్వు ఇట్లా అడుక్కోవాకు, ఇట్లా ఇచ్చేవానిగా పెడతానన్నాడు నా ప్రభు. నిన్ను తోకగా ఎన్నడూ పెట్టను, నేను తలగా నిన్ను ఉంచుతా, ఎప్పటికైనా నిన్ను తలగానే ఉంచుతానన్నాడు నా ప్రభు. నా ప్రభు దగ్గర లేనేటి ఏమైనా ఉన్నాయా? మనం మంచోళ్ళం కాదు. కేజీ బంగారు ఇచ్చినామంటే పొద్దుటూరికి ఎర్రగుంట్లకు, పొద్దుటూరికి ఎర్రగుంట్లకు తిరిగి తిరిగి పెడతాం. ఎందుకు? వస్తువు ఇది చేయించుకోవడము, ఇది నచ్చలేదని ఒక అమ్మంటుంది పక్కన, ఇది ఇట్లా చేయించుకున్నావు, మంచిది చేయించుకో అంటే మళ్ళా 10,000 లాస్ అయినా మళ్ళా పోయి ప్రొద్దుటూరికి ఎర్రగుంట్లకు తిరిగి తిరిగి పెడితే పిల్లలకు భూ ఎప్పుడు చేసి పెట్టాలా, భర్తకు ఎప్పుడు భోజనం చేసి పెట్టాలా, భర్తకు సేవ ఎప్పుడు చేయాలా? అందుకోసమే మన మంచోళ్ళం కాదు కాబట్టి దేవుడు మనకంటే ఇవ్వరా కదా. ఇస్తే మనం మామూలుగా ఉంటామా? ఇస్తే మనం మామూలుగా ఉంటామా? ఉండవలం కాదు. దేవుని ప్రియులారా గమనించండి, ఇట్టి శ్రమ తప్పించగలిగిన వాడు ఒకే ఒకడు ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన్ను కలిగి ఆయనతో నువ్వు నడుచుకుంటే, ఆయన్ను కలిగి నువ్వు ఆయనతో నడుచుకుంటే నీకున్న శ్రమ కావచ్చు, నీకున్న బాధ కావచ్చు, నీకున్న ఇబ్బంది ఇరుకును నా ప్రభు విడిపించి ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపడతాడు. చూద్దాం, ఇంకొక మాట చూద్దాం. లూకా సువార్త చూద్దాం. 21వ అధ్యాయము. లూకా సువార్త 21వ అధ్యాయము 35వ వాక్యము చూద్దాం. ఆ దినము భూమి ఎందంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. హల్లెలూయా. ఆ దినము వస్తా ఉంది. యా దినం అది? అకస్మాత్తుగా నీ దగ్గరికి వస్తా ఉంది. అది ఏ దినము? ఉగ్రత దినము. అకస్మాత్తుగా వచ్చే దినము ఎలా ఉంటుందంటే అది ఉగ్రత దినం. అది ఆ దినము నీ దగ్గరికి రాబోతా ఉందని దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. మరి ఆ దినాన్ని తప్పించుకోవాలంటే మనకు మార్గము ఉంది. తప్పించుకోవడానికి మార్గం ఉంది. ఉగ్రతలో నుంచి తప్పించుకోగలిగిన మార్గం ఉంది. ఆ మార్గం కనుక ఇందులోనే ఉంది. అక్కడే కింద 36 చదువు. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని
మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండు అని చప్పట్లు కొడుతూ ప్రభునామని మహిమపరుస్తాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? తప్పించుకోవడానికి మార్గం చెప్తున్నాడు. ఉగ్రత నీ మీదికి వస్తా ఉంది నాయనా, ఉగ్రత నీ మీదికి వస్తాందమ్మా. ఈ ఉగ్రత తప్పించుకోవాలన్నా, ఈ ఉగ్రత తప్పించుకోవాలన్నా మార్గము దేవుడు చూపిస్తున్నాడు. మనుషులు చూపిస్తారు మార్గాలు, మనుషులు మార్గాలు చూపిస్తారు. మనుషులు మార్గాలు చూపించి ఆ మార్గం గుండా పో అని చెప్పి నిన్ను పంపించి నేనేం చేస్తాను? చెడు మార్గంలోకి నడిపిస్తాడు. అయితే నా దేవుడు మార్గము చూపిస్తే అది నీకు పరలోక రాజ్యం. నా దేవుడు మార్గము చూపిస్తే అది పరలోక రాజ్యానికి మార్గం అని, ఆ మార్గం గుండా నువ్వు వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే నీకు మార్గం చూపిస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఎల్లప్పుడూ మెలకువ కలిగి నువ్వు ప్రార్థన చేస్తూ దేవుని దగ్గరికి వెళ్ళాలి. బంగారం అంగడికి పోతుంటే మనం ఏం చేస్తాము? డబ్బు తీసుకొని పోతాం. మరి దేవుని దగ్గరికి తీసుకుపోతే డబ్బు అవసరమా? దేవునికి డబ్బు అవసరమా? లేదు. దేవునికి ప్రార్థన అవసరం. నువ్వు ప్రార్థన చేస్తే శోధనలో పడిపోకుండా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు శోధనలో పడిపోయి గిలిగిలా కొట్టుకుంటూ మళ్ళా అంత అయిపోయినాక ప్రభువా అంత అయిపోయిందయ్యా ఏం చేయాలంటే ఏం చేస్తాడు? 2 కాళ్ళు పోయినాయి అనుకో. ఇక్కడ ఒక అమ్మ బండి కింద పడింది. బాగా నేను చూస్తున్నప్పుడు నాకు దాదాపు ఒక 30-32 ఏళ్ళ వయసు ఉంటుంది. డ్యూటీకి వస్తూ ఉంటే చూస్తే ముసుగు అదే బుర్కా వేసుకొని వచ్చింది. కరెక్ట్గా ఇక్కడికి పెట్టేసింది, బండి కింద ఇక్కడికి పెట్టేసింది. ఈ మొద్దులతోనే నిలబడింది. ఇంకా అవి తొక్కిపోయింది. కాళ్ళు ఒక పక్కకి వెళ్ళిపోయినాయి. మండం అంతా ఒక పక్కకు ఉంది. ఆ మండంతో పైకి లేసింది. పైకి లేసి ఒక్కసారి అంటే గట్టిగా చాటేసాడు. ఇంకేమైనా ప్రయోజనం ఉంటుందా? ఎందుకు బండి కింద పడాలా? మార్గం చూపించే దేవుడు ఉన్నాడు. అందరికీ సువార్త ప్రకటిస్తున్నారు. నీకు జ్ఞానం లేదా? అప్పుడు రావచ్చు ప్రభు దగ్గరికి వచ్చి, నా సమస్య ఇది, నా బాధ ఇది, నా శ్రమ ఇది, మరి నేను ఏం చేయాలని నువ్వు దేవునితో విచారణ చేస్తే నా ప్రభు నిన్ను తప్పించి నీ కుటుంబాన్ని నిలబెట్టగలిగిన వాడే నా ప్రభు. అలాంటి ప్రభును కలిగి మనం ఉండకుండా ప్రభుకు దూరముగా ఉండి మనం ఏం చేయగలుగుతాము? దేవుడు రేపు లెక్క అడుగుతాడు. దేవుడు అందరినీ లెక్క అడుగుతాడు. నా దాసుడు చెప్పాడా? ఈ మాటలు చెప్పాడా? మీరు విన్నారా? మరి విన్న వాటిని మీ హృదయంలో భద్రపరుచుకున్నారా? మరి భద్రపరుచుకున్న వారు ఆ విధంగా నడిచారా అని దేవుడు లెక్క అడిగే రోజులు దగ్గరికి వస్తున్నాయి. దేవుడు లెక్క అడిగే రోజులు దగ్గరికి వస్తున్నాయి. దేవుడు అడిగినప్పుడు నీ దగ్గర సమాధానం ఉండాలి. సమాధానం నీ దగ్గర ఉండాలి అని అంటే దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించు. నీ జీవితాన్ని నా ప్రభు కట్టి నడిపిస్తాడు. చప్పట్లు కొడుతూ ప్రభునామని మహిమపడతాడు. చూద్దామా? మరొక మాట చూద్దాం. 2 పేతురు చూద్దాం. పేతురు పత్రికలకి రండి. 2 పేతురు రాసిన పత్రిక
అపోస్తలుడైన పౌలు పేతురు రాసిన రెండో పత్రిక చూద్దాం. రెండో పత్రిక 3వ అధ్యాయము 3:19 చూద్దాం. 3:9 చూద్దాం. ఫస్ట్ కొందరు 3:9 కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును పేతురు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము చదువునైనా 9వ వాక్యము చూద్దాం. కొందరు ఆలస్యమని ఎంచుకొనినట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు కానీ ఎవడును నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమపరుస్తాడు. ఎవ్వరు నశించిపోవడం నా దేవునికి ఇష్టం లేదు. ఎవరొక్కరు నశించిపోవడము నా దేవునికి ఇష్టం లేదు. కనుకనే ఆయన ఇంకా దీర్ఘశాంతుడై ఉన్నాడు. లేకుంటే ఆయన ఉగ్రత వచ్చింది అనుకో, ఆయన ఉగ్రత వస్తే ఒకసారి నెల్లూరే ఏమైపోయింది, మొత్తం నాగాడంత కొట్టుకుంది. విజయవాడ మొత్తము వారం 10 రోజులు ఇళ్ళలోకి పోలేకపోయినారు. దేవుని ఉగ్రత చాలా భయంకరంగా ఉంటుంది. మనకెందుకంటే చెప్తుంటే మీకు అర్థం కాలేదు, కానీ అది వచ్చినప్పుడు అర్థమవుతుంది కదా. కాబట్టి దేవుని ప్రియులారా గమనించండి, ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అని అంటే ఉగ్రత దినమును తప్పించుకోవడానికి మార్గము చూపించడానికి కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింప వలనని ఎంచక అందరూ మారు మనసు పొందాలి. అందుకోసమే దేవుడు ఏం చేస్తున్నాడు, దీర్ఘశాంతము వహిస్తా ఉన్నాడు. నీకు మారు మనసు లేదా? మారు మనసు పొందు. మొదట్లో నువ్వు ఒక్కకి వేసుకుంటున్నావా? ఒక్కకు మానే, అదే మారు మనసు. అర్థగడానికి చెప్తున్నా. మొదట్లో రాజా పెట్టుకుంటున్నావా? దాన్ని వదిలే, అదే మారు మనసు. బూతులు మాట్లాడుతున్నావా? వదిలే, అదే మారు మనసు. ఈ ఇంటికి ఆ ఇంటికి పోయి కొట్టాలో పెడుతున్నావా? అది మారి, దాని మారు మనసు. చాలా మందికి అదే బుద్ధి. అక్క నేను ఇట్టన్నా, అక్క నేను ఇట్టన్నానక్క, లేదు చిన్నమ్మ ఇట్టనేది నిన్ను అని తగాదులు పెట్టి పైనుండి ఏం చేస్తూ ఉంటారు, తమాషలు చూసేవాళ్ళు చాలా మంది లేకపోలేదు. దేవుని ప్రియులారా గమనించండి, అలాంటి వారి మీదకి వస్తుంది ఉగ్రత. అలాంటి వారి మీదకి ఉగ్రత వచ్చినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? తప్పించుకోవడానికి మార్గమే లేదు. దేవుని బిడ్డలమైన మనము తప్పించుకోవడానికి మార్గము చూపించిన ప్రభుతో నువ్వు నడుచుకుంటే నీకు ఉగ్రతలో నుంచి తప్పించబడి మరింత ఆశీర్వాదంలోకి నా ప్రభు నడిపించి నిన్ను బలపరుస్తాడు. చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని
హల్లెలూయా. హల్లెలూయా. చూద్దామా ప్రకటన గ్రంథములోకి రండి. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము చూద్దాం. 9, 12వ వాక్యం చూద్దాం. 9, 12 చూద్దాం. మొదటి శ్రమ గతించెను, ఇదిగో మరి 2 శ్రమలు ఇటు తర్వాత వచ్చును. మొదటి శ్రమ ఏంది? మొదటి శ్రమ అనేది దేవుడు తప్పించడానికి ఈ లోకానికి వచ్చాడు. మొదటి శ్రమనేమో తప్పిస్తాడు. అది నీకు శ్రమ అనుభవించదు. శ్రమ నీకు కనపడదు. మరణమైనప్పుడు ఏం చేస్తావు? కళ్ళు మూసుకుంటావు. నిద్రపోయినట్టే ఉంటుంది. నిద్రపోయినట్టే పోయి ఉంటుంది. నిద్రపోయినట్టే పోయి ఉంటాడు. ఒక ఆయన డ్యూటీకి పోయి వచ్చాడంట. వచ్చి ఇవాళ కావాలకు 2 మాటలు తిరిగాడంట. గ్లాసు నీరు తాగి పండుకున్నాడు. నువ్వు పండుకున్నావని ఎవరు లేపలా. సాయంకాలం అవుతుంది అంటే నైట్ డ్యూటీ చేసి వచ్చాడు కదా, పగులు నిద్రపోలేని గమ్ముకున్నారు. రాత్రి 8 గంటలకు భోజనం తినాలి కదా, అప్పుడు పోయి లేపాడంట. లేపితే ఇంకా అంటాడు లేదు, వెళ్ళిపోయింది. వాళ్ళ బంధువులు ఏమన్నా పట్టుకోగలిగినారా? నేనున్నా భయపడాకంటాడు ఒక్కొక్కడు. నేనున్నా నీకు తోడు, ఎందుకు భయపడతావు? మగంప ఇడుచాం మన మీదికి, ఇడుచంపా దాని మీదికి అని పరాక్రమాలు చేస్తూ ఉంటారు. ఆ రోంత నీటి మీద పోతున్న బుడగ లాంటి వాళ్ళము మనం. ఆ బుడగ ఎప్పుడు పగిలిపోతుందో, కడాకెళ్తుందా? ఇక్కడ వంకలో బుడగ వచ్చే ఏటి దాకా పోతుందా? ఏటి దాకా కొనకపోలేదు, మధ్యలో ఎక్కడ పోతుందో. దేవుని బిడ్డలారా గమనించండి. దేవుని ఉగ్రతలో నుంచి తప్పించబడడానికి మార్గము చూపించడానికి వచ్చాడు. ఈ మరణం అయితే నీకు శ్రమ అనుభవించదు. రెండో మరణం గురించి ఆయన చెప్తున్నాడు. అది భయంకరంగా ఉంటుంది. ఇదేం పర్వాలే. ఇక్కడ చనిపోయినారంటేనే సైలెంట్ గా తీసుకెళ్తారు, పెట్టి చేయిస్తారు. క్రైస్తవులకైతే పెట్టి చేస్తారు, హిందువులకైతే కట్టెల మీద సొప్పదట్లు. చూడు మంచి బతుకేలాంటిది. సొప్పదట్ల మీద, కట్టెల మీద ఏం బ్రతుకు మంచిది. మరి అలాంటి నీచమైన మన బ్రతుకులేకి యేసయ్య వచ్చానంటే వద్దంటారు కదా, వద్దంటారు. యేసయ్య నీ బ్రతుకులో ఉండాలా, నీ హృదయంలో ఉండాలా, నీ తలంపులలో ఉండాలా, నీ చూపులలో ఉండాలా, నీ వినికిడిలో ఉండాలని ఆయన కోరుకుంటా ఉంటే అలాంటి మహానుభావుని మన హృదయాలను చేర్చుకోకుండా మనం ఆయన ఏం చేస్తున్నాం? మనము శిల వేసి ఆయన్ను అనుకొని ఆయన దూరం చేసుకుంటున్నాం. బంగారట్ల దేవుడైనా, బంగారట్ల దేవుడు, శక్తివంతుడైన దేవుడు గొలియాతు వస్తే దావీదుకు విజయం ఇచ్చి దావీదుతో చంపించాడు. నీ మీదికి శత్రువు వస్తే అపవాదిని కట్టేవాడు దేవుడు. నీతో అవుతుంది అపవాదం జయించడానికి. అపవాది అంటే ఎలాంటి వాడు తెలుసా? వాడు మహాదేవునితోనే పందెం కట్టినవాడు. దేవునితోనే పందెం కట్టి ఒక ఊచు దేశానికే యథార్థవంతుడైన ఏబుడు ఇబ్బంది పెట్టినవాడు. వాడేం తక్కువైనడు కాదు. వాడు పట్టుకున్నాడు అనుకో, మీరు గిలగిల తిరగాల్సిందే, అంతే. సంసారం ఎక్కిరాదు. వాడు పట్టుకున్నాడంటే నువ్వు పని చేసిన లెక్కంతా పాలిష్ మిషన్ కాడ పని చేసింటే ఆడే పోయింటుంది, ఫ్యాక్టరీలో పని చేస్తుంటే ఆడే పోతుంది. అందుకు నాకు భయం వచ్చింది. భయం వచ్చి అమ్మో నేను చేసిన ఫ్యాక్టరీలో పని చేసిన డబ్బులన్నీ నాయన్ని మొత్తం పోతున్నాయి అని చెప్పి ఎట్లా చేయాలని, ఎవరు దారి చూపిస్తారు, ఎవరు నిజమైన దేవుడు నేను కనుగొనాలని
దేవుని కొరకు నేను ఎదురు చూస్తూ ఉంటే దేవుడు నా దగ్గరికి వచ్చాడు. నా దగ్గరికి ఎందుకు వచ్చాడు అంటే వీడు గర్విష్టి ఒకప్పుడైనా ఇప్పుడు మంచివాడు వీడు మారుతాడు అని నా దగ్గరకు వచ్చాడు నా ప్రభు. అందుకు నా ప్రభు నా దగ్గరకు వచ్చాడు కాబట్టి ఆయన నా హృదయంలో చేర్చుకున్నాను. నా హృదయంలో చేర్చుకున్నాను. ఆయన్ను చేర్చుకున్నాను కాబట్టి ఈరోజు జయజం ఎత్తి ఆయన గురించి చెప్పగలుగుతున్నాను. దేవుని ప్రియులారా గమనించండి, అలాంటి దేవుని మీ హృదయాలలో భద్రపరుచుకొని మీ పనులు మీరు చేసుకొని మీరు బతుకుతూ ఉంటే మీకు అన్ని విధాల సదుపాయం చేస్తూ ఉంటారు. లేకుంటే నేను అరికట్టుకున్నా, నా కొడుకల్లో నేను సాకుతా, నేను ఇడుచా పొడుచా అంటే వాడు నీ మాట అయినాడు. ఆ రాత్రికి రాడు. ఏం చేశాడు? వచ్చానికి ఎట్లా వచ్చాడు? వాళ్ళు ఇద్దరు ఉంటారు. వాడు వచ్చారు కదా, వాళ్ళు ఇద్దరు ఉంటారు. ఇద్దరు ఒకడు గోడ తగ్గుతాడు, ఒకడు కట్టెలు తగ్గుతాడు, ఒకడు కంప తగ్గుతాడు. అట్లా తగులుతా వచ్చాడు వాడు. వారికి ఏం చేస్తావు? ఓయమ్మా ఈడు ఎప్పుడు మారుతారు రైడు, ఈడెప్పుడు మారుతారు అంటే ముందు నువ్వు మారాలి కదా. వాడెప్పుడు మారుతాడంటే ముందు నువ్వు మారితే కదా వాడు మారేది. నువ్వు మారేదిలే, వాడి మారు ఏం మారు. సాయిబుల్ మాట ఏమంటారు? కొట్టు అనేదానికి ఏమంటారు? కొట్టండి అనేదానికి మారుగే మారో వస్తూ అంటూ ఉంటారు. అంటారా? దేవుని ప్రియులారా గమనించండి, మనము ఏ పంట ఇత్తుతామో ఆ పంట మన బిడ్డలు కూడా కోస్తారు. ఒక్కొక్కరు బాధపడుతూ ఉంటారు. నా బిడ్డలు సెట్ కాలా, నా కొడుకులు సెట్ కాలా, నా కొడుకులు ఇట్లా అయిపోయారని బాధపడుతూ ఉంటారు. నువ్వు ఎక్కడ పాపం చేసి సంపాదించిన సొమ్ము నీ బిడ్డలకి ఇచ్చావు, నీ బిడ్డలు అనుభవించారు, అది పాపం కాదా? నువ్వు సంపాదించేది ఏమిటిది? నువ్వు సంపాదించేది ఏంటి? పాపము సొమ్ము సంపాదించి పాపము నీ బిడ్డలకి ఇస్తే ఆ పాపము నీ బిడ్డల దగ్గర ఉండదు. ఆ పాపము ఉంటుంది. ఆ పాపం నీ బిడ్డల దగ్గర ఉంటుంది. నువ్వు పాపములో నడవకుండా నువ్వు నీతిలో నడుచు, నీ బిడ్డలు నీతిలో నడుస్తారు. నువ్వు నడిస్తే నీ బిడ్డలు నడుస్తారు. నా జీవితంలో మాత్రం నాకు చాలా దేవుడు గొప్ప కృప ఇచ్చాడు. నేను డ్యూటీ చేసుకుంటూ, నేను ప్రార్థనకు పోకపోయినా నేను డ్యూటీ చేసుకుంటూ నైట్ పోవడము, తెల్లవారు రావడము తిరుగుతూ ఉన్నప్పుడు కనుక నా బిడ్డలైతే, నా ఇద్దరు బిడ్డలు దేవుని పరిచర్య చేస్తా బతికాను. అది నాకు దేవుడు ఇచ్చిన బహుమానం. ఈ రోజుకు నా కొడుకుకు 34 సంవత్సరాలు దాదాపు వచ్చాయి. ఈ రోజుకు ఒక అలవాటు లేకుండా నా కొడుకు బ్రతుకుతున్నాడు. నాకెంత సంతోషం ఉండదు. అలాంటి సంతోషం మీరందరూ పొందుకోవాలనేది నా ఆశ. నాలాగా మీరు కూడా బ్రతకాల, నాలాగా యేసయ్యను మీరు కలిగి ఉండాలా, యేసయ్యతో మీరు నడుచుకోవాలా. యేసయ్య మీ ప్రతి ఆపదని, ప్రతి అవసరతను తీర్చి ఆయన నడిపించాలి. అలాంటి కృప, అలాంటి భాగ్యాన్ని మనమందరము సంపాదించుకొని నడవాలనేది దేవుడి ఒక ఆశయం. అలాగ నడవకుండా నేను వీరునిలే 2 ఏళ్ళు కొడతామని వాడు మాట్లాడకపోతే తెలా బెల్టుదే అదిదే ఇదిదే అని కొడతావు, బెల్ట్తో కొడతావు, చూపులు వస్తుంది. 2 నాడు చూస్తాడు, 3వ నాడు చూస్తాడు, 4వ నాడు ఏం చేస్తాడు? మెడపట్టి పట్టుకుంటాడు. పట్టుకోడు. బిడ్డలు కూడా కాస్తే ఇంకా వాళ్ళనే మాట్లాడలేము మనం. అందుకు ముందు పెద్దలమే ముందు మారమనసు పొందాలి. పెద్దలకు మారమనసు పొందితే పిల్లలకు ఆటోమేటిక్గా దేవుడు ఏం చేస్తాడు? నీ కృప నీ బిడ్డలకి ఇస్తాడు. చప్పట్లు కొడుతూ ప్రభునామమున నీ కృప నీ బిడ్డలకి ఇచ్చి నడిపిస్తాడు. ఈరోజు ఎస్తేనమ్మా ప్రార్థన చేస్తూ ఉంటారు, నా బిడ్డ ఎప్పుడు మందిరానికి వస్తుందప్ప, ఎవరిని నమ్మదే నా బిడ్డ అని అనుకుంటూ ఉంటుంది. దేవుని ప్రేమ, దేవుని కృప. ఆమె బిడ్డ ఎస్తేరమ్మ బిడ్డ ఉమాదేవి దేవుని మందిరానికి ఎక్కడికి పోయేది కాదంట. మరి
దేవుని ప్రేమను బట్టి శేఖరయ్య మందిరానికి వస్తూ ఉంది. చప్పట్లు కొడుతూ ప్రభునామమున శేఖరయ్య మందిరానికి వస్తుంది, కానీ యేసయ్యను పట్టుకున్నది ఆమె యేసయ్యని గట్టిగా పట్టుకుంది. గట్టిగా యేసయ్యను పట్టుకుంది కాబట్టి మందిరానికి మానకుండా వస్తూ ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి, పెద్దలు ఏం తప్పు చేస్తారో పిల్లలు ఖచ్చితంగా చేస్తారు. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పిన మాటలు గుర్తుపెట్టుకోండి. మనం ఏం తప్పులు చేస్తామో, వాళ్ళ ముందర ఏ విధంగా మనం నడుచుకుంటామో, మన ప్రవర్తనను బట్టి వాళ్ళు ఖచ్చితంగా నడుచుకుంటారు. ఇది గ్యారెంటీ ఇస్తాను నేను, ఇది గ్యారెంటీ ఇస్తాను. మనల్ని బట్టే మన బిడ్డలు నడుచుకుంటారు. జాగ్రత్త కలిగి దేవునితో నువ్వు నడుచుకుంటే దేవుడు నీకు తోడుంటాడు, నీడగా ఉండి నడిపిస్తాడు. దేవుని మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా.